హాయ్ మిత్రమా! ఈ ప్రపంచంలో లోపం లేని మనిషి అంటూ ఉండడు. ప్రతి మనిషికి ఏదో ఒక లోపం ఉంటుంది. కొంతమంది తమకున్న లోపాలను చూసి పెద్దగా కృంగిపోతుంటారు. మన దేశంలో బాగా డబ్బున్నవారు ఎవరున్నారు అనగానే మనకు గుర్తొచ్చేది అంబానీలు, టాటాలు. వాళ్ళకి ఏ లోపం లేదని మనం అనుకోవచ్చు. డబ్బు ఉంది కదా, అన్నీ సర్దుకుపోతాయి అని మనం అనుకోకూడదు. నిజమే, వారికి సంపదకు ఎలాంటి లోటు ఉండదు. కానీ అనంత అంబానీ ఆరోగ్య విషయంలో వారి తల్లిదండ్రులు ఎప్పుడూ ఆందోళన పడుతూనే ఉంటారు. కోట్లాది రూపాయలు ఉన్నా చక్కని ఆరోగ్యం కొనుక్కోవడం కష్టమే. ఏసీ రూముల్లో గంట కూడా నిద్రపోలేని పరిస్థితి అనంత అంబానీది. వాతావరణం చల్లబడిందంటే అతని ఆరోగ్యం క్షీణించడం మొదలవుతుంది. ఇప్పుడు చెప్పండి, అంబానీలకు ఎలాంటి లోటు లేదా? వారికి దేవుడు ఎలాంటి లోపం పెట్టలేదా? ప్రతి మనిషికి అంతో ఎంతో కష్టాలు మన వెనకనే ఉంటాయి. వాటిని తట్టుకొని ముందుకు సాగడమే మనిషి జీవితానికి గెలుపు. ఆ కష్టాన్ని ఎలా దాటాలో ఆలోచిస్తే మీరే సమర్థవంతంగా, శక్తివంతంగా మారుతారు. ప్రతి మనిషికి ఏదో ఒక లోటు ఉంటుంది. సాధ్యమైతే ఆ లోటును లేదా ఆ లోపాన్ని పూడ్చుకోవాలి, లేదా అదే జీవితాన్ని అలవాటుగా చేసుకోవాలి. అంతేగాని ప్రతిసారి ఆ లోటునే తలుచుకొని మనసును గాయపరచడం మంచిది కాదు. నాకే ఎందుకు ఇలా అవుతుంది అనుకునే దానికంటే ఆ కష్టాన్ని అధిగమించి చూడండి. ఈ ప్రపంచంలో నీకంటే ఎక్కువగా శరీర భాగాలు పోగొట్టుకున్న వారు చాలామందే ఉన్నారు. ఈ కాలం మంచి ఆటగాడికే సవాలుగా మారుతుంది. కాలం విరిసిన సవాలును ఎదుర్కొని గెలుపు పొందండి. ఆ గెలుపు ఎంతో గొప్పగా ఉంటుంది. నీ ముందు జీవితంపై ఆశలు పెంచుతుంది. నిజం చెప్పాలంటే జీవితంలో గెలిచిన సందర్భాల కంటే ఓడిపోయినప్పుడే ఎక్కువ పాఠాలు నేర్చుకుంటాం. జీవితం ఎప్పుడూ సంపూర్ణంగా ఉండదు. ఏదో ఒక లోపం ఉంటూనే ఉంటుంది. ఆకలితో ఉన్నప్పుడు పొట్ట, ఖాళీగా ఉన్నప్పుడు జోబి, ఈ రెండు మనకు ఏమి నేర్పిస్తాయి? మన శరీరానికి శక్తి కావాలంటే ఆహారం కావాలి. ఆహారం కావాలంటే డబ్బు కావాలి. డబ్బు కావాలంటే పని చేయాలి. పని చేయాలంటే ఈ శరీరంలోని అన్ని భాగాలు, కాళ్ళు, చేతులు అన్నీ బాగుండాలి. సరే, ఒకవేళ ఏదైనా లోపం ఉంటే మనం ఏ పనికి వస్తామో అన్న ఆలోచన మనకు మొదలవ్వాలి. నీ ఆలోచనల నుండే నీ విజయం మొదలవుతుంది. ఒకసారి వీరిని చూడండి. భరత్ కుమార్. ఇతను పుట్టుకతోనే ఎడమ చేయి లేకుండా జన్మించాడు. భారత 2వ అంతర్జాతీయ టైటిల్స్ మరియు 50 కంటే ఎక్కువ పతకాలను గెలుచుకున్న పారా స్విమ్మర్. ఇతను ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలలో టోర్నమెంట్లలో పాల్గొన్నాడు. భరత్ కుమార్ ఓ దినసరి కూలీ చేసుకునే కుటుంబం నుంచి వచ్చి అంగవైకల్యంతో ఉన్న ఏనాడు నిరుత్సాహపడలేదు. సుధా చంద్రన్. ఈమె అందరికీ తెలిసే ఉంటుంది. ఈ భరతనాట్య మయూరి దేశవ్యాప్తంగా ఎన్నో నాట్య ప్రదర్శనలు చేసింది. ఈమెకు 16 సంవత్సరాలు ఉన్నప్పుడు కారు ప్రమాదంలో కుడికాలు తీసివేయవలసి వచ్చింది. అయినా ఆ కాలు లేదనే భ్రమ నుండి తేరుకొని రబ్బరు కాలుతో ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు ఇచ్చింది. మయూరి అన్న సినిమా కూడా తీశారు ఆమె జీవిత కథ ఆధారంగా. ఆ చిత్రంలో తన జీవిత కథకు ఆమె నటించింది. తనకి కాలు లేదని ఆనాడు నిరుత్సాహపడి ఉంటే ఈనాడు ఆమె గురించి చర్చించుకునే వాళ్ళమే కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది. ఇరా సింఘాల్. 2014లో యూపీఎస్సీ పరీక్షలో అగ్రస్థానంలో నిలిచిన ఐఏఎస్. సురేష్ హెచ్ అద్వానీ. ఇతను 8 సంవత్సరాల వయసులో పోలియో బారిన పడ్డాడు. ప్రఖ్యాత అంకాలజిస్ట్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత. హెచ్ బోనీఫేస్ ప్రభు. చైర్ టెన్నిస్ ఆటగాడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత. అరుణిమా సిన్హా. అంగవైకల్యంతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మహిళ. ఇలా మన దేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం మీద ఎందరో ఉన్నారు. జీవితం అంటే పుట్టుక నుంచి మరణం వరకు జరిగే ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, అవాంతరాలు ఎన్నో. అవన్నీ దాటుకుని ఒక మంచి జీవితాన్ని మనమే సృష్టించుకోవాలి. ఎప్పుడూ ముళ్ళపొదల్లా కాకుండా ఒక మంచి పూలపొదలా జీవితాన్ని సరిదిద్దుకోవాలి.